నాకు మేలు జరగాలి అనుకోవటం, నా జీవితం ఒక పండుగలాగా ఉండాలి అని అనుకోవటం సరిపోదు. 38 సంవత్సరాలు ఆ బాటలో ఒక వ్యక్తి నడిచాడు. ఏమి పొందుకోలేకపోయాడు, దీవెనను పొందుకోలేకపోయాడు, ఉన్న చోటనే ఉన్నాడు. జీవితంలో దేవుని అర్థం చేసుకోవడం, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం ఎంతో ప్రధానమైనటువంటిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ వాయిస్ ఆఫ్ విక్టరీ బ్రాడ్కాస్ట్ మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ బ్రాడ్కాస్ట్ మీ అందరికి కూడా దీవెనకరంగా ఉందని చెప్పేసి నమ్ముతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ దినమందు దేవుడు హల్లెలూయా వాక్యమును వినుచున్నటువంటి మిమ్మల్ని దర్శించనాయి ఉన్నాడు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ దినమందును తన మహిమను హల్లెలూయా నీ జీవితంలో కనపరచబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ దినం మనం యోహాను రాసినటువంటి శుభవార్తలో నుంచి కూడా 5వ అధ్యాయం మొట్టమొదటి నుంచి కూడా మనం కొన్ని వచనాలు చదువుకుందాం. యోహాను రాసిన శుభవార్త 5వ అధ్యాయం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మండపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచచేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండేడు చూచి, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపరచబడి కూర్చున్నావా అని వాడిని అడగ్గా, ఆరోగ్య అయ్యా, నీళ్లు కదిలించబడినప్పుడు నేను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు. కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. ఈ యొక్క లేఖన భాగంలోంచి పరిశుద్ధాత్ముడి దినమందు హల్లెలూయా మన వినికిడిలో మాట్లాడును గాక. ప్రైజ్ ది లార్డ్. పండుగ చేసుకొనుట అన్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ ధ్యానిద్దాం. హల్లెలూయా. పండుగలంటే మనందరూ కూడా ఎంతో సంతోషము. పండుగ అంటే అదొక సెలబ్రేషన్ టైము. మనమందరం కూడా మన ఇంట కానీ లేకపోతే మన సమాజంలో కానీ మనందరము కూడా ఉత్సాహముతో సమయాన్ని మనం గడుపుతాం. కారణాలు ఏమైనా కావచ్చు, మతపరమైన కారణాలు కావచ్చు, లేకపోతే వ్యక్తిగత కారణాలు కావచ్చు. పండుగ సమయాన్ని మాత్రం ఎంతో ఉత్సాహంతో గడుపుతాం. అటువంటి దినాలు రావాలని చెప్పి మనం కోరుకుంటాం. ఈ లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం చూస్తున్నప్పుడు, అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. హల్లెలూయా. రాస్తున్నటువంటి యోహాను ఏ పండుగ అనేటువంటిది మనకు చెప్పటం లేదు. అయితే యూదుల పండుగ ఒకటి వచ్చెను అని చెబుతున్నాడు. యేసు కూడా ఆ యెరూషలేము వచ్చాడు ఆ పండుగకు. ఆమేన్. అయితే ఈ పండుగ సమయంలో ప్రభువు ఒక మనిషిని చూస్తూ ఉన్నాడు. ఎవరు ఈ మనిషి అంటే 38 ఏండ్ల నుంచి వ్యాధి కలిగినటువంటి మనుష్యుడు. ప్రభువు ఆ మనిషిని చూస్తూ ఉన్నాడు. అయితే ఆ మనుష్యుడు ఎందుకు అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నాడని చెప్పేసి యోహాను
మనకు వివరాలు వ్రాస్తూ ఉన్నాడు. ఆ యెరూషలేములో ఆ దేవాలయం వద్ద బెతెస్దా అనేటువంటి కోనేరు ఉంది. యోహాను రాస్తున్నాడు, దానికి 5 మంటపాలు ఉన్నాయి. ఆయా సమయాల్లో దేవదూత కోనేటి దగ్గరకు వచ్చి ఆ నీళ్లను కదిలిస్తుంది. ఆ నీళ్లను కదిలించిన తర్వాత మొదట ఎవడు ఆ నీళ్ళలోకి దిగుతాడో వాడు ఎటువంటి వ్యాధి కలవాడైనప్పుడు కూడా వాడు స్వస్థపరచబడతాడని చెప్పేసి ఇక్కడ యోహాను రాస్తున్నాడు. చూడు ఒకసారి, ఈ మనుషుడు ఎందుకు అక్కడ ఉన్నాడు, ఆ కోనేటి దగ్గర ఎందుకు ఉన్నాడు? ఒక అద్భుతం కోసం ఉన్నాడు, ఒక ఆశ్చర్యం జరగాలని చెప్పేసి ఆశపడుతూ అక్కడ వేచి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ వేచి ఉన్నాడు? 38 సంవత్సరాల నుంచి కూడా అక్కడ అదే ప్రాంతంలో స్వస్థత లేకుండా ఉన్నాడు. తనకు మంచి జరుగుతుందని, తనకు మేలు జరుగుతుందని, ఏదో ఒక సమయంలో జరుగుతుందని చెప్పేసి ఆశతో ఉన్నాడు. నిజమే కదా, మనం కూడా జీవితంలో చాలాసార్లు అలాగే ఉంటాం. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఈరోజు నేనంటాను, నీవు కూడా అలాగే ఉండవచ్చు. ఈ వాక్యం వినుచున్నప్పుడు నీవు కూడా ఏదో ఒక దినమందు మేలు జరగకపోతుందా, ఏదో ఒక దినమందు పరిస్థితి మెరుగుపడకపోతుందా, ఏదో దినమందు సహాయం అందకపోతుందా అన్నటువంటి ఒక హోప్, ఒక నిరీక్షణతో మనందరం కూడా ఉంటాం. మంచిదే, హోప్, నిరీక్షణ కలిగి ఉండటం మంచిది. జీవితంలో నిరీక్షణ అనేటువంటిది, హోప్ అనేటువంటిది అది చాలా గొప్పది. ఎందుకంటే ఆ హోప్, నిరీక్షణ మనని ముందుకు చూచేటట్లు చేస్తుంది. అయితే ఇక్కడ మనం చూడవలసిన ప్రశ్న, 38 సంవత్సరాలకు ఉన్నప్పుడు కూడా అతని జీవితంలో ఏమీ జరగలేదు, ఏ కార్యము జరగలేదు, ఏ స్వస్థత జరగలేదు. పడి ఉన్న చోటనే ఉన్నాడు. ఎందుచేత? కారణం ఏమిటి? ఇక్కడ చూడండి, దేవుని వాక్యం చూపిస్తుంది. స్వస్థత కోసం వేచి చూస్తూ ఉన్నాడు. స్వస్థత ఎలా జరుగుతుంది, స్వస్థత ఎలా వస్తుంది అనేటువంటిది అక్కడ ఉన్న నమ్మికను చూడండి. ఒకటి, దేవదూత కోనేటిలోకి దిగుతుందట. ఆ కోనేటి పేరు యోహాను రాశాడు, బెతెస్దా. కోనేటిలోకి దిగి ఆ నీళ్లను కదిలిస్తుందంట. కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడను బాగుపడును. ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు నాకు అనుమానం వచ్చింది. ఇది నిజముగా జరిగేటువంటి సంగతైనా? దేవదూత రావటం ఏంటి, కోనేటిలోకి దిగటం ఏంటి, నీళ్లను కదిలించడం ఏమిటి? కదిలించితే మొదట దిగిన వాడు ఒక్కడే స్వస్థపరచబడటం ఏంటి? ఇదేమిటి? ఒకసారి ఆలోచించండి. అంటే ఏమిటి? ఇదంతా కూడా దైవ సంకల్పంలో ఉన్నట్టు ఉందా? నాకు ఇదంతా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఇదంతా ఏదో ఒక లాటరీ బిజినెస్ లాగా ఉంది. దేవదూత రావటం అంట, నీళ్ళను కదిలించడం అంట. నీళ్ళు కదిలించడం మొదట ఎవడు అన్నింటిలో దిగుతాడో వాడు ఒక్కడికి మాత్రమే స్వస్థ వస్తాడు. మిగిలిన వారు, నడవలేని వారు ఉంటారు, కదలలేని వారు ఉంటారు, గుడ్డి వారు ఉంటారు. ఇలాంటి వారందరూ కూడా హోప్ ఏమి కూడా లేదు. చూడండి ఒకసారి, ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఒక అంబిషన్, ఒక బలమైన కోరిక ఉంది. నేను ఉన్నటువంటి పరిస్థితుల నుంచి కూడా విడుదల పొందాలి అన్నటువంటి కోరిక ఉంది. ఒక అంబిషన్ ఉంది, నేను ముందుకు వెళ్ళాలి, నేను స్వస్థపరచబడాలి. కానీ తాను ఎంచుకున్నటువంటి మార్గాన్ని చూస్తే అది సరైనటువంటి మార్గంగా లేదు. దేన్ని ఎంచుకున్నాడు? ఒక లాటరీని ఎంచుకున్నాడు, ఒక లాటరీ విధాన్ని ఎంచుకున్నాడు. ఇది జరిగితే జరగవచ్చు, జరగకపోతే జరగకపోవచ్చు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాడు? 38 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు? వెయిట్ చేస్తున్నాడు, వేచి ఉన్నాడు. ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. ప్రియమైన వారారా, జీవితంలో నిరీక్షణ కలిగి ఉండటం మంచిదే, జీవితంలో నమ్మిక కలిగి ఉండటం మంచిదే. మన నమ్మిక ఎక్కడ ఉండాలి? లాటరీ మీద కాదు నమ్మిక. ఏదో ఒక దినమున నా జీవితంలో మేలు కలుగుతుంది అన్నటువంటి నమ్మిక కాదు. ఏదో ఒక దినమున నేను దీవించబడకపోతానా అన్నటువంటి నమ్మిక కాదు. మన నమ్మిక సరైన దానిలో ఉండాలి.
హల్లెలూయా. సమయం గతించిపోయింది. ఎన్ని సంవత్సరాలు గతించిపోయింది? 38 సంవత్సరాలు గతించిపోయింది. ఎందుకు గతించిపోయింది? జీవితంలో స్వస్థత పొందాలనుకున్నాడు కానీ సరైన మార్గాన్ని ఎంచుకోలేకపోయాడు. జీవితంలో సరైనటువంటి మార్గాన్ని ఎంచుకున్న వారంగా ఉండాలి. సరైన బాటలో నడుస్తున్నటువంటి ప్రజలకు ఉండాలి. అప్పుడు మనం దేవుని యొక్క దీవెని మనం చూస్తాం. చాలామంది ఈనాడు ఏదో మేలు ఆటోమేటిక్గా జరుగుతుందని చెప్పేసి అనుకుంటారు. కాదు. ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో ఎవరు కనబడుతున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు కనబడుతూ ఉన్నాడు. మనం లేఖన భాగాలు చూస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన అనేక రకాల పరిచర్యలు చేశాడు. ఆయన చేసిన ఒక పరిచర్య, ఆయన సమాజ మధ్యలోకి వెళ్ళి బోధించాడు. ఆయన బోధకుడు. మనుషులను చక్కని దైవోపదేశంతో నింపి వారిని సరైన మార్గంలో పెట్టేటువంటి వాడు. అయితే ఆయన కేవలం ఉపదేశకుడు మాత్రమే కాదు. ఆయన దేవుని వాక్యం మనం చెబుతోంది, ఆయన స్వస్థత పరిచర్య కలిగినటువంటి వాడు. స్వస్థత పరిచర్య చేసేటువంటి దేవుడు ఆయన. అయితే మరి ఇక్కడ చూడవలసింది, యేసు ప్రభు స్వస్థత పరిచర్య చేసేటువంటి వంటి వాడా, లేకపోతే అప్పుడప్పుడు స్వస్థపరిచేటువంటి వాడా? ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఉన్నది. ప్రభు యేసుక్రీస్తు ఎందుకు భూలోకానికి వచ్చాడు? స్వస్థత పరిచర్య జరిగించడానికి భూలోకానికి వచ్చాడా? ఆయన ఈ దినమందు స్వస్థత జరిగిస్తున్నాడా? లేకపోతే ఆయనకి ఇష్టమైనటువంటి ఎంపిక చేసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు మాత్రం స్వస్థపరిచేటువంటి వాడా అన్న విషయాన్ని మనం చూడవలసి ఉంది. ఒక్కసారి చూడండి. మనం మార్కు రాసినటువంటి శుభవార్తలోకి వెళ్దాం. మొదటి అధ్యాయంలోనే రాస్తున్నాడు. చూడండి ఏం రాస్తున్నాడు. వెంటనే వారు 29వ వచనం, వెంటనే వారు సమాజ మందిరంలోకి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రేయ అని వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గురించి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె యొద్దకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తను. అంతటా జ్వరము ఆమెను వదలను కనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను. ప్రైజ్ ది లార్డ్. ఏమిటి మనం వాక్యంలో నుంచి కూడా మనం చూస్తున్నది, ప్రభువు సీమోను అంద్రే అనే వారి ఇంటికి వెళ్ళాడు. సీమోను అత్త పేతురు అత్త జ్వరంతో పడి ఉంటూ చూచాడు. ఆయన ఆమె చేయి పట్టి లేవనెత్తాడు. 32వ వచనం, సాయంకాలమున ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంట వాకిట కూడి ఉండను. ఆయన నానా విధముల రోగముల చేత పీడించబడిన అనేకులు స్వస్థపరచి, ఏమిటి లేఖన భాగంలోంచి కూడా మనం చూస్తున్నది, విష్ఫుల్ థింకింగ్. నాకు మేలు జరగాలి అనుకోవటం, నా జీవితం ఒక పండుగలాగా ఉండాలి అని అనుకోవటం సరిపోదు. 38 సంవత్సరాలు ఆ బాటలో ఒక వ్యక్తి నడిచాడు. ఏమి పొందుకోలేకపోయాడు, దీవెనను పొందుకోలేకపోయాడు. ఉన్న చోటనే ఉన్నాడు. జీవితంలో దేవుని అర్థం చేసుకోవడం, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం ఎంతో ప్రధానమైనటువంటిది. లేఖన భాగాన్ని చూస్తున్నప్పుడు మనకు లేఖనం చూపించేటువంటిది విష్ఫుల్ థింకింగ్ కాదు. లాటరీ లాగా జీవితాన్ని, లాటరీ ఎందుకు నమ్మిక జీవితాన్ని జీవించడం కాదు. ఏమి తెలుసుకోవాలి? సరైన మార్గాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ సరైన మార్గం ఏంటి మనం తెలుసుకోవాల్సింది. హల్లెలూయా. యేసు అప్పుడప్పుడు స్వస్థపరిచే దేవుడో కాదు. యేసు కొందరిని స్వస్థపరిచే దేవుడో కాదు. యేసు ఏమి చేశాడు? పరిచయలు, అనేక పరిచయలు చేశాడు. ఉపదేశించాడు. ఆయన రక్తము చిందించాడు. ఆయన మనుషులను స్వస్థపరిచాడు, కొందరిని కాదు. వాక్యము మనకు చెప్తుంది ఇక్కడ, ఆయన నానావిధ రోగముల చేత పీడించబడిన అనేకులను స్వస్థపరచి అనేకమైన దయ్యములు వెళ్ళగొట్టాను. ఇంకా ముందుకు వెళ్ళి మనం చూస్తే 41వ వచనం, ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శూద్రుడు కమ్మని చెప్పాను. ఇది కుష్ఠరోగుని గురించినటువంటి వచనం. ఇది ఇంకొక మాట చూడండి, మత్తయి రాసినటువంటి శుభవార్త 10వ అధ్యాయం ప్రభువు చెప్పినటువంటి మాటను మనం ఇక్కడ చూద్దాం. 7వ వచనం, పరలోక రాజ్యము సమీపించున్నదని ప్రకటించుడి, ఆ రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారు లేపుడి,
కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి. హల్లెలూయా. ప్రభు శిష్యులను పంపించాడు. శిష్యులను పంపిస్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏమై ఉంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం పరలోక రాజ్యం సమీపించుందని చెప్పడం మాత్రమే కాదు. చెప్పినది ఏమిటి? మీరు వెళ్ళండి, నా నామమున రోగులను స్వస్థపరచండి. నేను మాత్రమే ఈ పరిచయం కలిగి ఉంటాం కాదు, మీకు కూడా ఈ పరిచయం ఇస్తున్నాను. ఏం పరిచయం ఇస్తున్నాను? మీరు కూడా రోగులు స్వస్థపరచండి. నేను వచ్చాను మనుషులు రక్షించడానికి మాత్రమే కాదు, మనుషులు స్వస్థపరచడానికి కూడా వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? హల్లెలూయా. ఈనాడు మనం అందరూ కూడా ఎలా ఉన్నామంటే, మత్తయి రాసిన శుభవార్త 16వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ప్రభువు శిష్యులను అడిగాడు, నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు అంటే, ఇంక చెప్పాలంటే ప్రభు అడుగుతున్నాడు, నన్ను గురించి మీకున్నటువంటి నమ్మిక ఏమిటి? ఏమని నమ్ముతూ ఉన్నారు? నేను ఎవరినని నమ్ముతున్నారు? అదే మీ నమ్మిక ఏమిటి? అంత మాత్రమే కాదు, నేను పరిచయం చేస్తున్నాను, ఈ సమాజంలో ప్రజల నమ్మిక ఏమిటి? ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? అప్పుడు శిష్యులు సమాధానం ఇచ్చారు. కొందరు బాప్తిసం ఇచ్చి యోహానునియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు ప్రజలు అనుకుంటున్నారని చెప్పేసి సమాధానం ఇచ్చారు. చూడండి ప్రియమైన వారారా, యేసును గూర్చినటువంటి అవగాహన, సరి అయిన అవగాహన ఆనాటి ప్రజల్లో లేదు. ఆయన వారి మధ్య నడిచాడు, వారి మధ్య ఉపదేశించాడు, కానీ వారి కన్నులు తెరవబడినట్లేవు. ఆయన నిజంగా ఎవరన్నది ఆ గ్రహింపు వారిలో లేదు. ఇంక చెప్పాలంటే ఆనాటి ప్రజలు ఆయన వల్ల వచ్చేటువంటి దీవెనను పొందుకోలేకపోతూ ఉన్నారు. ఒకసారి మీరు కోక్ మెషిన్ గురించి ఆలోచించండి. మనకి మెషిన్స్ ఉంటాయి కదా, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు, బస్ స్టాండ్స్లోకి వెళ్ళినప్పుడు ఈ కోకా కోలా, థమ్స్అప్ వీటిని అమ్మటానికి మెషిన్స్ ఉంటాయి. ఆ మెషిన్స్ ఎందుకు పెడతారు? వాటిని ఎందుకు పెడతారు? మనకు దప్పిక కలిగినప్పుడు దప్పిక తీర్చుకోవడానికి తగినంతటువంటి వెల చెల్లించి 20 కానీ 30 కానీ 50 కానీ ఆ నాణ్యాలు కానీ లేకపోతే ఆ రూపాయలు కానీ దానిలో పెట్టి ఆ డ్రింక్ను కొనుక్కోవడానికి పెడతారు. అయితే ఇక్కడ మనం చూడవలసిందేంటి? దప్పి కొని ఉన్నప్పుడు మన ఎదురుగా ఉన్నటువంటి మెషిన్ చూసి మనం ఏమి గమనించాలి? దప్పి తీర్చుకోవటం ఎంత సులభమో నేను చేయవలసిందేంటి? ఈ మెషిన్ దగ్గరకు వెళ్ళి నాణెములు వేసి లేకపోతే రూపాయలు వేసి నాకు కావాల్సిన డ్రింక్ తీసుకొని నేను నా దప్పి తీర్చుకోవచ్చు. ఏం చేస్తే వాటి అవగాహన ఉన్నప్పుడు వెంటనే మన దగ్గర డబ్బులు అందులో వేసి మనం వెంటనే దప్పి తీర్చుకుంటాం. అంతే కదా మనం చేసేది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? ఈయన ప్రజల మధ్యకు వచ్చాడు, దప్పి తీర్చువాడిగా వచ్చాడు. ఈయన భూలోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఈయన స్వస్థపరచువాడిగా వచ్చాడు, మృతులను లేపివాడిగా వచ్చాడు, రక్షించువాడిగా వచ్చాడు. కానీ వీరికి అవగాహన లేదు. వీరు ఎవరు అనుకుంటున్నారు? బాప్తిసం ఇచ్చే యోహాను తిరిగి లేచాడు చెప్పి అనుకుంటున్నారు. అయితే ప్రేమల వారారా, ఎందుకు ఈ మాటలు మనం మాట్లాడుతున్నాం? స్వస్థపరచు దేవుడు యేసయ్య. స్వస్థపరచు దేవుని మనం స్వస్థపరచు దేవునిగా తెలుసుకోవాలి. ఈనాడు అనేకుల యొక్క మనోనేత్రాలు మూయబడినట్టున్నాయి. దేవుని వాక్యం చెప్తుంది, ఈ యొక్క సంబంధం దేవత వారి మనోనేత్రాలకు అంధకారము కలుగజేసింది. అంటే యేసు యొక్క
గొప్పతనాన్ని, యేసు యొక్క పరిచర్యను చూడకుండా అంధకార శక్తులు ఏం చేస్తున్నాయి? మనోన్నతనాలకు గుడ్డితనము కలుగు చేస్తున్నాయి. ఎందుకంటే అంధకార శక్తులు చేసేదేమిటి? నువ్వు దేవుల్లోకి రాకూడదు, నువ్వు దేవుల్లో దీవించబడకూడదు. ఎన్ని సంవత్సరాలు ఈ వ్యక్తి వృధా చేశాడు? 38 సంవత్సరాలు వృధా చేశాడు. ఎలా వృధా చేశాడు? విష్ఫుల్ థింకింగ్. ఏదో ఒక రోజు ఆ దేవదూత నీడను కదిలించినప్పుడు నేను దిగకపోతానా, ఎవరో ఒకరు సహాయం చేయపోతారా అనుకున్నటువంటి ఆ విష్ఫుల్ థింకింగ్ జరగకపోతుందా అన్నటువంటి ఆలోచన జీవితాన్ని జీవించాడు. అది కాదు జీవితాన్ని జీవించవలసిన మార్గము. జీవితాన్ని జీవించవలసిన మార్గం ఏమిటి? హల్లెలూయా, దేవుని మార్గము. దేవుని ఎరిగి ఉండాలి, దేవుని మార్గం నడుచుకోవాలి. ఏమిటి ఇక్కడ చూసేది? యేసు స్వస్థపరిచేటువంటి దేవుడు, యేసు విడిపించేటువంటి దేవుడు, ఈ దినమందు నీకు కావలసిన స్వస్థతను అనుగ్రహించేటువంటి దేవుడు. రక్తస్రావం గల స్త్రీ ఏమి చేసింది? 12 సంవత్సరములు తాను చేయవలసిన ప్రయత్నాలను చేసింది. కానీ ఎప్పుడు యేసుని గురించి విన్నదో వెంటనే ఆమె ఏం చేసింది? నేను ఆయన వస్త్రపు చెంగును ముడితే స్వస్థపడతాను అన్నటువంటి ఆ విశ్వాసము కలిగి ఆమె యేసు వద్దకు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు అలా ఉండాలి. చూడు ఒకసారి మరలా మనం యోహాను రాసిన సువార్త వెళ్దాం. 6వ వచనం. యేసు వాడు పడి ఉంటే చూచి, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచబడి కూర్చున్నావని వాడిని అడుగుగా, అరుగయ్యా, నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడను లేడు అని చెప్పేసి అంటున్నాడు. మన జీవితంలో మనం దేవుని వాక్యమును ఎరిగిన వారుగా ఉండాలి. దేవుని వాక్యం మనకేం చెప్తుంది? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. హల్లెలూయా, ఆమేన్. ఏమి అవగాహన మనకు కావాలి? స్వస్థపరచు దేవుడు. హల్లెలూయా, నన్ను స్వస్థపరుస్తాడు. ఆయన ఏం చేస్తాడు? హల్లెలూయా, తన వాక్కును పంపించి నన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సొమ్మసిల్లిన వారికి ఆయన బలమిస్తాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఆయన శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేస్తాడు. యెషయా రాసిన గ్రంథం 40:29 వచనం. కీర్తన 103:3 దేవుని వాక్యం చెప్తుంది, ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ, నీ వ్యాధులన్నింటినీ కూడా కుదుర్చువాడు. హల్లెలూయా. యెషయా 53:5 మనకేం చెప్తుంది? మన దోషమును బట్టి నలుగు కొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండం 15:26 ఏం చెప్తుంది? నీ దేవుడు యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అన్నది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించిన ప్రభు చెప్పాడు, ఐగుప్తులు కలిగేటువంటి రోగాలు ఏది కూడా మీకు రావని చెప్పాడు. హల్లెలూయా. చూడండి ఎన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇదే మంది స్వస్థత కావాలా? హల్లెలూయా. ప్రభువుని వద్దకు రండి. ఆయన స్వస్థత పరిచర్య కలిగి ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన స్వస్థపరచు దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఒక్క మాట చేత హల్లెలూయా స్వస్థత కార్యాన్ని ఆయన జరిగించాడు. 8వ వచనం, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. గ్లోరీ టు గాడ్. నువ్వు దినమందు ఏ స్థితిలో ఉన్నావో, స్వస్థత కోసం వేచి చూస్తున్నావా, పక్షపాతం కలిగి ఉన్నావా, లేకపోతే అలలో ఏ వ్యాధి, హల్లెలూయ, ఏ వ్యాధి నిన్ను పట్టి పీడిస్తుంది, ఎంత కాలం నుంచి కూడా నువ్వు మంచం మీద ఉన్నావు, ఎంత కాలం నుంచి కూడా నువ్వు లేవనటువంటి స్థితిలో ఉన్నావు. హల్లెలూయ. కేవలం మేలు జరుగుతుంది అనుకోవటం కాదు. హల్లెలూయా. ప్రభువునందు బలమైన విశ్వాసాన్ని మనం కనపరిచినప్పుడు, ప్రభువునందు స్వస్థపరచు దేవుడు అనేటువంటి బలమైన విశ్వాసం మనలో కలిగి ఉన్నప్పుడు, ప్రభు సరి విశ్వాసంతో వెళ్ళినప్పుడు ఆయన జీవితంలో గొప్ప కార్యమును జరిగించేవాడు. ఆ కార్యము ఎప్పుడో కాదు, ఈ దినమందు దేవుడు నీ జీవితంలో జరిగించుగాక. హల్లెలూయా. ఏమన్నా పండుగ, హల్లెలూయా, 38 సంవత్సరాల నుంచి కూడా జరగనటువంటి కార్యము హల్లెలూయా ఒక్క దినమందు జరిగింది. హల్లెలూయా. పరిపెత్తుకొని వెళ్ళాడు, నడుస్తున్నాడు. ఇంకా మనం ముందు వాక్యాల్లోకి వెళ్ళి చూస్తే దేవాలయంలోకి వెళ్ళాడు. అప్పటి వరకు కూడా ఆ మండపం మీద కూర్చున్నవాడు దేవాలయంలోకి వెళ్ళాడు, నిజముగా పండుగ చేసుకుంటున్నాడు.
హల్లెలూయా. నీ జీవితంలో కూడా అటువంటి పండుగ వాతావరణాన్ని, అటువంటి పండుగ అనుభవాన్ని తీసుకొని వచ్చేటువంటి వాడు యేసయ్య. హల్లెలూయా. ఆయనను నమ్మిక ఉంచండి, నమ్మిక ఉంచండి. సీమోను పేతురు ప్రభుతో చెప్పాడు, ఏం చెప్పాడు? నువ్వెవరవు? ప్రభా, నువ్వు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు, నువ్వు మెస్సయ్యవు, నువ్వు రక్షకుడవు. యేసు వద్దకు రండి, ఆయనతో మాట చెప్పండి. దేవా, నువ్వు రక్షకుడవు, నువ్వు స్వస్థపరచువాడవు, నువ్వు పాపములు క్షమించువాడవు. హల్లెలూయా. ప్రభువా, మేలు చేసేవాడు నువ్వే, ఎవరో కాదు, లాటరీ తగిలినట్టు కాదు. ప్రభువా, నేను విశ్వాసం ఉంచితే మా పాపాలు క్షమించబడతాయి, నేను విశ్వాసం ఉంచితే మాకు స్వస్థత కలుగుతుంది అన్నట్టు నమ్మికను కలిగి మనం జీవించవలసిన వారు ఉన్నాం. చిన్న ప్రార్థన చేస్తున్నావా? దేవుడి నీ జీవితంలో కూడా అటువంటి పండుగ వాతావరణం తీసుకొని వచ్చేటట్లు ప్రభా ప్రార్థన చేస్తున్నాం. అది పండుగ సమయం, కానీ ఎంతో దయనీయమైన స్థితిలో 38 సంవత్సరాల నుంచి కూడా ప్రభువా ఆ మనుష్యుడు అక్కడ వేచి ఉన్నాడు. ఈ దినమంది ఎవరు అటువంటి దీర్ఘకాలంగా వేచి ఉన్నారో మేము ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాలు ఈ దినమంది ఒక అద్భుతం జరగాలని ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితంలో ఒక ఆశ్చర్యం జరగాలని ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితంలో స్వస్థత కలగాలని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ఆ రుగ్మత, శారీరక రుగ్మత అయినా, మానసిక రుగ్మత అయినా, ఆధ్యాత్మిక రుగ్మత అయినా ఏది అయినప్పుడు కూడా వాటి నుంచి విడిపించగల దేవుడు ఈ దినమంది ప్రార్థన చేస్తున్నాగా వారికి విడుదల కలుగాకని ప్రార్థన చేస్తున్నాం. నిరీక్షణ దేని యందో కాదు, నమ్మిక దేని యందో కాదు, నీ యందు నమ్మిక కలిగి ప్రజలు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ యందు విశ్వాసం కలిగి జీవించడానికి ప్రజలకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపను దాయిచేయండి, బలపరచండి. దినమందు ఆ స్వస్థత కార్యము ఎవరి జీవితంలో, హల్లెలూయా, ఈ వాక్కు ప్రభ ఎవరు వింటున్నారో, ఎవరి జీవితంలో ఏ కార్యము జరగాలో ప్రార్థన చేస్తున్నారో ఆ కార్యము ఈ సభలో జరుగు గాక, స్వస్థత కలుగు గాక, నీ ప్రజలు దీవించబడదురు గాక, నీ ప్రజలు విడుదల పొందుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దాచేయండి, బలపరచండి. యేసు నామములో వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్.